టీఎస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచంద్రరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. పోస్టు స్టేట్ క్యాడర్ పోస్టు 2400 మంది ఉంటే అందులో 329 మందిని ఎంపిక చేయడం జరిగింది. అది చిన్న లిస్టు కాబట్టి ఆ లిస్టు సెలక్షన్ లిస్టు కట్ ఆఫ్లతో సహా ఇవ్వడం జరిగింది. అయితే పీసీ సివిల్కి వచ్చేటప్పటికి, పీసీ ఏఆర్కి వచ్చేటప్పటికి మనకి పీసీ సివిల్ కింద 10 జిల్లాలకి కట్ ఆఫ్కి ఇవ్వాలి. ఒక్కొక్క జిల్లాలో ఓసీ కట్ ఆఫ్ ఇవ్వాలి. ఓసీ కాకుండా బీసీకి ఇవ్వాలి. బీసీఏ, బీసీడిఈ అట్లా కాకుండా ఎస్సీ ఎస్టీకి కూడా ఇవ్వాలి. మీరు అనొచ్చు ఇంతకుముందు కూడా ఇచ్చారు కదా కట్ ఆఫ్లు, ఇప్పుడేమిటి కొత్తదా అని. ఇంతకుముందు హారిజాంటల్ రిజర్వేషన్ లేదు. మనకి కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఈసారి ప్రభుత్వం హారిజాంటల్ రిజర్వేషన్ కూడా అడాప్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఉమెన్ రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా ఇచ్చాం. 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చాం సివిల్ పోస్టుల్లో. ఏఆర్లో కూడా ప్రభుత్వం 10% ఇచ్చింది. ఇట్లా ఇవ్వడం వల్ల మనం హారిజాంటల్ రిజర్వేషన్ ని అడాప్ట్ చేయాల్సి వచ్చింది. అదే కాకుండా గతంలో ఓసీ పోస్టుల్లోనే ఈ సిపిపి కానీ హోంగార్డ్స్ కానీ భర్తీ చేయడం జరుగుతూ ఉండేది. అప్పుడు మెరిట్ స్టూడెంట్స్ కి అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశం కోర్టుకు రావడంతో కోర్టు ఉత్తర్వుల మేరకు మనకు జీవో వచ్చింది. ప్రతి వర్గంలో కూడా స్పెషల్ కేటగిరీస్కి ఇవ్వాలి అని చెప్పి. అంటే ఓసీలో కూడా చైర్మన్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ఉండాలా, బీసీఏలో ఉండాలా, బీసీబీలో ఉండాలా, ఇట్లా ప్రతి చోట ఎస్సీ ఎస్టీ అన్ని చోట్ల ఈ హారిజాంటల్ ఇవ్వాలనేటప్పటికీ వేరియబుల్స్ ఎక్కువైపోయినాయి. ఎక్కువ అవడంతో మన కట్ ఆఫ్ లిస్టు మనం తయారు చేస్తే ఇంతకు ముందు ఎప్పుడు ఇంత కట్ ఆఫ్ లిస్ట్ ఉండదండి. ఈ కట్ ఆఫ్ లిస్ట్ చూడండి, ప్రతి జిల్లాకి మేము కట్ ఆఫ్లు ఇవ్వాలి, ప్రతి సోషల్ కేటగిరీకి కట్ ఆఫ్ ఇవ్వాలి, అలాగే స్పోర్ట్స్ పర్సన్ కి విడిగా కట్ ఆఫ్ ఇవ్వాలి. ఇట్లా వర్టికల్ రిజర్వేషన్ లో హారిజాంటల్ రిజర్వేషన్ కట్ ఆఫ్లు ఇచ్చుకుంటూ పోవాలి. ఇది సామాన్యమైన ప్రక్రియ కాదు. మనం 6 పోస్టులకి 3 మెరిట్ లిస్టులు కూడా మనం ఏర్పాటు చేశాం. ఇంతకుముందు 2 మెరిట్ లిస్టులే ఉండేవి. డ్రైవింగ్ లైసెన్స్ మార్కులు ఎప్పుడు మనం పరిగణలోకి తీసుకోలే. ఈసారి హైదరాబాద్ సిటీలో పెట్రోలింగ్ వ్యవస్థ బలోపేతం చేయడానికి ఇన్నోవా వెహికల్స్ ఇచ్చినప్పుడు సమర్థులైనటువంటి కానిస్టేబుల్స్ ఉండాలనే ఉద్దేశంతో సిపి హైదరాబాద్, డీజీ ఇద్దరు కూడా వాళ్ళు డిస్కస్ చేసుకుని మనం డ్రైవింగ్ లైసెన్స్ కూడా మార్కులు ఇస్తే మంచి క్యాండిడేట్స్ వస్తారు, పెట్రోలింగ్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ బాగా మెయింటైన్ అవుద్దనే ఉద్దేశంతో డ్రైవింగ్ లైసెన్స్ మార్కులు కూడా యాడ్ చేయడం జరిగింది. అందువల్ల అదొక మెరిట్ లిస్ట్ అయింది. ఇంతకుముందు ఆ మెరిట్ లిస్టు ఏఆర్కి అది వర్తించేది కాదు. ఏఆర్కి కానీ టీఎస్ఎస్పీకి కానీ ఒకటే మెరిట్ లిస్ట్ ఉండేది. అయితే ఇప్పుడు ఏమైంది, టీఎస్ఎస్పీకి ఒక మెరిట్ లిస్టు, ఏఆర్కి ఒక మెరిట్ లిస్టు, సివిల్కి ముందున్నట్టే 3వ మెరిట్ లిస్ట్ ఉంది. ఈ మెరిట్ లిస్టుల్లో కూడా మీరు గమనించినట్టయితే సివిల్కి ఓన్లీ రిటర్న్ మార్క్సే తీసుకోవడం జరుగుతుంది. అదే టీఎస్ఎస్పీకి వచ్చేటప్పటికి రిటర్న్ మార్క్స్ సగానికి సగం తీసుకుని మిగిలిన ఫిజికల్ ఈవెంట్స్ అన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఈవెంట్స్ అంటే 5 ఈవెంట్స్ పరిగణలో తీసుకుని మార్కులు తీసుకుని కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఏఆర్కి అయితే ఈ టీఎస్ఎస్పీ మెరిట్ తో పాటు అదనంగా 6 మార్కులు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరికైతే అర్హులు ఉంటారో వాళ్ళకి యాడ్ చేయడం జరుగుతుంది. అట్లా 3 మెరిట్ లిస్టు ఉండటం వలన మనకి 10 జిల్లాలు, ఒక్కొక్క సివిల్లో 10 జిల్లాలు, ఏఆర్లో 10 జిల్లాలు, ఫైర్మెన్లో 10 జిల్లాల కట్ ఆఫ్లు ఇవ్వాలా. అట్లా కాకుండా సిపిఎల్కి, మళ్ళీ ఎస్పీఎఫ్కి, టీఎస్ఎస్పీకి కూడా 12 బెటాలియన్స్ కి 12 విడివిడిగా కట్ ఆఫ్స్ ఇవ్వాలా. ఈ కట్ ఆఫ్ ప్రక్రియ అనేది వెరిఫై చేసుకుని జాగ్రత్తగా మేము ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల ఏమిటంటే స్టూడెంట్స్ లో, క్యాండిడేట్స్ లో ఎటువంటి అనుమానాలకు తావేయకూడదు అనే ఉద్దేశంతో అది తయారు చేస్తున్నాం. ఈ పాటికే పెట్టాల్సి ఉంది. అయితే ఎప్పుడైతే మీడియాలో మనకి ఈ రకమైనటువంటి ప్రచారం ఏదైతే జరిగిందో దాన్ని అభ్యర్థులు మనం చెప్పాలి అని చెప్పి ఈ రోజున దీని తర్వాత మేము పెట్టేస్తాం కట్ ఆఫ్ మార్క్స్ కూడా. ఇది కాకుండా ఇంకొకటి అనుకున్నాం, డీజీ గారు నిర్ణయం ఏం చేశారంటే ఈ ఛాలెంజ్ ఆప్షన్ కూడా ఇద్దాం. చరిత్రలో ఎప్పుడు కూడా సెలక్షన్ లిస్టులు ఇచ్చినాక ఏ రిక్రూట్మెంట్ కి ఛాలెంజ్ ఆప్షన్ ఇవ్వలే. ఈ రోజు ఛాలెంజ్ ఆప్షన్ ఇస్తాం. గతంలో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినాక ఎవరికైనా అభ్యర్థులకు డౌట్ ఉంటే కోర్టులకు మాకు రిప్రజెంటేషన్ ఇవ్వటం, మేము కన్సిడర్ చేయటం, రిజెక్ట్ చేయటం జరగటం, ఆ తర్వాత మా యొక్క నిర్ణయం వాళ్ళకి ఆమోదభరితంగా లేకపోతే వాళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళటం లేదా కోర్టులకు వెళ్ళటం, మాకు అఫిడవిట్స్ వేయటం, కాలక్రమేణా 1 month, 1 year, 2 years కి ఆ కేసెస్ సెటిల్ అవటం అనేది జరిగేది. ఆ ఆప్షన్ ఇప్పుడు ఉంది. అయితే ఈసారి మనకి మేము 10,000
అభ్యర్థులను మెరికల లాంటి వాళ్ళని సెలెక్ట్ చేశాం. ఇంకా 60,000 మందికి సెలక్షన్ రాలా. వాళ్ళలో ఎటువంటి అపోహలు ఉండకూడదనే ఉద్దేశంతో ఛాలెంజ్ అనే ఆప్షన్ ఇస్తున్నాం. సో ఆన్లైన్లో 24 నుంచి వాళ్ళు ఛాలెంజ్ ఆప్షన్ వాళ్ళు పెట్టుకోవచ్చు. ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ అభ్యర్థనలు ఏవైతే ఉన్నాయో అవి మా లిస్టుల ప్రకారం పరిశీలిస్తాం. వారికి ఖచ్చితమైన లిఖిత పూర్వకమైనటువంటి సమాధానం వస్తుంది. సంతృప్తి చెందకపోతే కోర్టుల ద్వారా వాళ్ళు చర్య కూడా తీసుకోవచ్చు. సో ఎక్కడ కూడా పూర్తి పారదర్శకత ఉంది. సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేటు నా మెరిట్ మీదే నేను సెలెక్ట్ అయ్యాను అని అనుకోవాలా. అలా అనుకున్నప్పుడే అతను ప్రజలకు మంచి సేవ చేయగలుగుతాడు. చేయాల్సిన బాధ్యత కూడా అతని మీద ఉంటుంది. అందువల్ల సెలెక్ట్ అయిన వాడు నేనే సెలెక్ట్ అయ్యాను, నా మెరిట్ మీద సెలెక్ట్ అయ్యాను అనేటువంటి అభిప్రాయం అతనికి ఉండాలా. ఎలా వచ్చిందో సెలక్షన్ కాదు, నేను కష్టపడి సాధించుకున్న ఉద్యోగం, ప్రభుత్వం నాకు నేను కష్టపడితే ఉద్యోగం ఇచ్చింది, సో ప్రజలకు నేను పని చేయాలా అనే ఉద్దేశంతో అతను ఉండాలని చెప్పి వాళ్ళకి అభిప్రాయం రావాలా. సెలెక్ట్ కాని వాళ్ళకు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదో తెలిస్తే మళ్ళీ ఉత్తరోత్తర మనం ఏవైతే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఇస్తున్నామో ఆ నోటిఫికేషన్స్ లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేగాని అపోహలతో ఏదో జరిగింది నాకు రాలేదు అనుకుంటే నెక్స్ట్ రిక్రూట్మెంట్ అతను ఆత్మస్థైర్యంతో దాన్ని ఫైట్ చేయలేడు. ఫైట్ చేయడం కోసం కూడా ఈ ఛాలెంజ్ ఆప్షన్ ఇస్తున్నాం. సో దీని దృష్ట్యా మనం ఏ రకమైనటువంటి అనుమానాలకు తావు లేకుండా పూర్తి పారదర్శకతతో దీన్ని నిర్వహిస్తాం. ఈ ఆన్లైన్ ఛాలెంజ్ ఆప్షన్ 24th నుంచి అవైలబుల్ ఉంటుంది. డీటెయిల్స్ కూడా నెట్ లో పెడతాం. దానికి కూడా విడిగా ప్రెస్ రిలీజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద పాయింట్. ఓకే, థ్యాంక్ యూ.